అందరికీ ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ అనగానే మనకి స్టార్లు, లైట్స్, క్రిస్మస్ ట్రీ, క్యారల్స్ ఇంకా చాలా వస్తాయి. కానీ ఇవన్నీ వెనకాల ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది, దేవదూతలు. క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే మన హృదయం ఎదుకో లైట్ అవుతుంది. ఒక ప్రత్యేకమైన ఆనందం, ఒక ప్రశాంతత, ఒక ఆశ మనలో లోపల ఎక్కడో మెల్లిగా పుడుతుంది. స్టార్లు వెలిగిపోతాయి, స్మైల్స్ కరుగుతాయి, ప్రపంచం అలానే కొంచెం అందంగా కనిపిస్తుంది. కానీ క్రిస్మస్ కథలో మనం చాలాసార్లు మిస్ చేసుకునే ఒక సూపర్ స్పెషల్ భాగం ఉంది. అది ఎవరో తెలుసా? దేవదూతలు. అవును, ఆకాశం నుండి భూమికి వచ్చిన దేవుని సందేశం తీసుకువచ్చిన వెలుగుతో కనిపించేవారు. మనకు కనిపించకపోయినా దేవుని ప్లాన్ నడవడానికి వెనకాల పనిచేసేవారు. క్రిస్మస్ స్టోరీలో ప్రతి పెద్ద మలుపు వచ్చినప్పుడు దేవదూతలున్నారు. మేరీకి చెప్పడానికి, జోసెఫ్ని ధైర్యం చెప్పడానికి, కాపర్లకు ఆనందం చెప్పడానికి, ప్రతి చోట ప్రతి సీన్లో కూడా వారు కనిపిస్తూనే ఉన్నారు. అంటే క్రిస్మస్ అనేది కేవలం ఒక పుట్టినరోజు కథ కాదు, అది స్వర్గం భూమి కలిసి చేసిన అద్భుతం. ఈరోజు మనం ఆ అద్భుతం వెనకాల ఉన్న ఈ దేవదూతల ప్రయాణం, వారి పాత్ర మరియు దేవుడు ఎందుకు వారిని పంపాడు అన్నదాన్ని సింపుల్గా, అందంగా మన లాంగ్వేజ్లో మనం క్రిస్మస్ కథలో దేవదూతలు ఏం చేశారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, అలా మొత్తం చక్కగా తెలుసుకుందాం. క్రిస్మస్ దేవదూతల కథ అనే ఈ ప్రత్యేక వీడియోకి మీకు స్వాగతం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం విన్నాం కదా దేవదూతల గురించి. అయితే ఈ దేవదూతల కథలో దేవదూతలు 7 రకాలుగా పనిచేశారు. అవి ఏంటో తెలుసుకుందామా? అందులో మొదటి రకం 1, దేవదూత అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అని ఇప్పుడు సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. దేవదూత అంటే ఏంజల్స్, దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన ఆత్మిక దూతలు. వారు శరీరం లేకుండా వెలుగుల్లాంటి రూపంలో ఉంటారు. వారి ప్రధాన పని దేవుని సందేశం తీసుకురావడం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం, మనుషులను కాపాడడం. దేవదూతల గురించి ముఖ్యమైన విషయాలు. 1. దేవుడి దూతలు. వారు స్వయంగా దేవుళ్ళు కాదు, దేవుడి ఆజ్ఞలు నెరవేర్చే సేవకులు. 2. శరీరం ఉండదు, ఆత్మరూపంలో ఉంటారు, అవసరమైతే మనుషుల్లా కనిపించగలరు. 3. సందేశవాహకులు. బైబిల్లో ఎప్పుడూ దేవుని సందేశం, మార్గనిర్దేశనం, హెచ్చరిక తీసుకువచ్చేవారు. 4. కాపాడే దేవదూతలు. ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, ప్రజలను కాపాడే కాపరి దేవదూతలుంటారు. 5. యుద్ధ దేవదూతలు. చెడు ఆత్మలతో పోరాడే శక్తివంతమైన దేవదూతలు కూడా ఉన్నారు. 6. దేవుని సన్నిధిలో ఉన్నవారు. ఎప్పుడూ దేవుని దగ్గర నుంచే సేవకి పంపబడతారు. దేవదూత అంటే దేవుని సేవ చేసే ఆత్మిక దూత. మనుషుల కోసం మంచి చేసే, దేవుని సందేశం అందించే, దేవుడు పంపించే ఆత్మిక శక్తులు. మన రోజువారీ జీవితంలో కూడా దేవుడు మన ద్వారా దేవదూతల పనిని చేస్తాడు. మనకు సహాయం కావాలి అనిపించే ప్రతి క్షణంలో ఒక మంచి వ్యక్తి వస్తాడు, ఒక సానుభూతి మాట వస్తుంది, ఒక ఆశ వస్తుంది. అవి అన్నీ దేవుని ప్రేమ యొక్క గుర్తులు. కొన్నిసార్లు దేవుడు మననే ఒకరికి దేవదూతలా ఉపయోగిస్తాడు. అవసరంలో ఉన్నవారిని ఆదరించడం, దారి తప్పిన వారికి మార్గం చూపడం, దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, ఇది కూడా దేవుని పని. కాబట్టి ఈ వీడియో చూశాక ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. దేవుని కన్ను ఎప్పుడూ మీపై ఉంది. ఆయన దూతలు నిన్ను కాపాడుతున్నారు. మీకోసం దేవుడు అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేశాడు. నేడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా దేవుడు మీకు చేరవేయాలనుకున్న ఒక సందేశమే కావచ్చు. మరి నా ప్రియమైన కుటుంబం, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇంకా ఇలాంటి ఆత్మీయ బైబిల్ కథలు, దేవుని వాక్యాలు, దేవదూతలు,
అద్భుతాలు, విశ్వాసం ఎక్కువగా పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి. చివరిగా దేవుని శాంతి, ప్రేమ, దయ మీ ఇంటిని నింపాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవదూతలు మీ చుట్టూ తమ రెక్కలతో కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీతో ఉన్నాడు అన్న నమ్మకంతో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ.